గాంధీ భవన్ సాక్షిగా ఈరోజు అతి ముఖ్యంగా కాన్స్టిట్యూషన్ని అమలుపరిచిన రోజు నవంబర్ 26వ తారీఖున, అంటే దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కడికి రాజ్యాంగపరంగా దక్కాల్సినటువంటి హక్కుల కోసం అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాన్ని అమలుపరిచినటువంటి రోజు ఈరోజు. మరి ఈరోజు మనమంతా యువకులు భావి భారత దేశాన్ని ఈరోజు వీళ్ళు రేపొద్దున భావి భారత పౌరులు వీళ్ళు. మరి ఈరోజు వీళ్ళందరూ ఈరోజు ఆవేదనతో బాధతో రేపొద్దున కుటుంబాల్ని కాపాడడం కోసమో, కుటుంబాల్ని పోషించడం కోసమో, లేదు అంటే దేశ భవిష్యత్తు కోసమో ఇందులో ఎవరో ఒకళ్ళు ఉంటే ఉంటారు, అందరూ ఉంటారు. ఇలాంటి వాళ్ళకే ఉద్యోగ అవకాశాలని గత 8 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ కొట్లాడుతూనే ఉన్న తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఇంతమంది యువకులు, ఈ పిల్లలు ఒక భవిష్యత్తు నిర్ణయించబడుతుంది, మా మీద ఆధారపడిన తల్లిదండ్రులు రేపు పొద్దున మా ఫ్యూచరు అనే దానికోసం చదువుకుంటాం ఎవరైనా కానీ. ఆ చదువుకున్న విద్యకి విలువ లేకుండా తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటిది అందరికీ తెలిసినటువంటిదే. మేము అరెస్టులు అయినాం, మేము రోడ్డు మీద ధర్నాలు చేసినాం, దెబ్బలు తిన్నాం, కేసులు పెట్టించుకున్నాం. గత 8 సంవత్సరాల నుంచి నోటిఫికేషన్లు ఉండవు, ఉద్యోగ భర్తీ ఉండదు. 2 లక్షల ఉద్యోగాలు వాళ్ళు ఇచ్చినటువంటి దాని మీద నివేదిక మీద 2 లక్షల ఉద్యోగాలు వేయండి అంటే మొన్న 90,000 ఉద్యోగాలు అదేదో తూపు మాత్రంగా వేస్తున్నామని ఇంకా కొన్ని నోటిఫికేషన్లు విడుదలైనవి, కొంత రాలేదు, వచ్చే ఉన్నాయి. ఇది ఇట్లానే 2023 ఎన్నికల వరకు కొనసాగుతుంది. 23 ఎన్నికల వరకు కొన్ని ఇచ్చినట్ల డ్రామాలు చేసి ఏదో తూతూ మంత్రం అనిపిస్తాడు. కేసీఆర్ ఇంట్లో మాత్రం అందరికీ ఉద్యోగాలు ఉంటాయి, దేశంలో రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి ఎవరికి ఉద్యోగాలు అవసరం లేదు. అది కేంద్ర ప్రభుత్వం అయినా సరే, ఇటు రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే, వాళ్ళు 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి సృష్టించి ఇస్తామని చెప్పారు. వీళ్ళు నీళ్లు నిధులు నియామకాల పేరు మీద తెలంగాణ తెచ్చుకుంటుంది. కానీ ఇంతమంది యువకుల్ని చూస్తుంటే ఈరోజు ఏమనిపిస్తుంది, మనం తెచ్చుకున్న నియామకాల మీద ఏమన్నా అర్థం ఉన్నదా? ఈరోజు పాపం విద్యార్థులు తెలంగాణలో ఉన్నటువంటి వివిధ జిల్లాల నుంచి, వివిధ గ్రామాల నుంచి, వివిధ నియోజకవర్గాల నుంచి వచ్చినటువంటి ఈ పిల్లల భవిష్యత్తు ఈరోజు ఏం చేస్తుంది తెలంగాణ ప్రభుత్వము అని అడుగుతున్నది. అంటే వీళ్ళు డిప్లొమా 10th తర్వాత ఒక 3 ఏళ్లు డిప్లొమా చేసి ఉద్యోగ అవకాశాల కోసం మాకు ప్రభుత్వ ఉద్యోగం వస్తే మాకు సేఫ్గా ఉంటుంది, మాకు ప్రభుత్వ ఉద్యోగం కోసం 100 మంది అప్లై చేసుకున్న 2 కన్నా వస్తే మిగతా వాళ్ళకైనా సరే దానికోసం ఆదర్శంగా ఇంకా కాస్త ఏమైనా చెయ్యాలి అనే ఆలోచన ఉంటుంది. దానికోసమే కదా అందరం ప్రయత్నం చేసేది. ఎంతమంది ఉత్తీర్ణులు వెళ్తారో ఎంతమంది కారో అది సెకండరీ. కానీ ప్రభుత్వ ఉద్యోగ కల్పనలో 833 ఈ డిప్లొమా ఉద్యోగాల కోసం నోటిఫికేషన్లు వస్తే ఈ నెల ఈ రోజే కదా 26 గత నెల కదా ఇది సెప్టెంబర్ 16వ తారీఖున నోటిఫికేషన్ విడుదలైంది. పాపం డిప్లొమా చేసినటువంటి వీళ్ళందరూ ఈరోజు కొంతమందినే మనం ఇక్కడ చూస్తున్నాం. సుమారుగా తెలంగాణలో 10,000 మంది డిప్లొమా చదువుకున్నటువంటి యువత, నిరుద్యోగ యువత ఉన్నది. మనం ఇది ఒక్క కోర్సులనే చూద్దాం. ఈరోజు తెలంగాణలో లక్షల మంది ఎట్లా నిరుద్యోగులు ఉన్నారో మనకు అర్థమైపోతుంది. ఈ తెలంగాణ యువత గనక ఉద్యోగాలు లేకుండా బయటకు వస్తే సమాజానికి ప్రమాదము, వాళ్ళ కుటుంబాలకి ఆసరా లేకుండా పోతుంది. దీన్ని మనం ఎంకరేజ్ చేద్దామా అని అడుగుతున్న ఈ ప్రభుత్వాన్ని. 833 ఉద్యోగ భర్తీలకి పాపం 10,000 మంది ఉన్నారు. చేతనైన వాళ్ళందరూ అప్లై చేసుకున్నారు. మరి అందులో కూడా నేను ఎవరికి విరుద్ధం కాదు, మిగతా విద్యార్థులు ఎవరు చదువుకున్నారో వాళ్ళకు కూడా ఉద్యోగాలు రావాలని కోరుకునేది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ యాజిటేషన్ లో కూడా 130,000 ఉద్యోగాల్ని భర్తీ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ. పాపం ఈ విద్యార్థులతో ఇందాక నేను చర్చించినప్పుడు మాట్లాడింది 2015లో, అంటే కాంగ్రెస్ హయాంలో దాటిపోయిన తర్వాత 2015 తర్వాత నోటిఫికేషన్లే పడలేదు. ఇప్పుడు పడ్డటువంటి 833 నోటిఫికేషన్లకు కూడా ఇందులో ఇంజనీరింగ్ అంటే వాళ్ళు ఐటీ బీటెక్ రంగం నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇందులో అప్లై చేసుకున్నారు. మరి నేను ఈరోజు ప్రభుత్వానికి హెచ్చరించదలుచుకున్నా, అప్లై చేసుకుంటే చేసుకున్నారేమో, నేను కాదనలేదు. కానీ వీళ్ళని దాటి ఆ 833 ఉద్యోగాలు 10,000 మంది ఉన్నారు. వాళ్ళేమి 1000 మంది ఉండి 833 ఉద్యోగాలు ఏమి అడగట్లేదు. 10,000 మందిలో 833 మందికి ఉద్యోగాలు రావడం న్యాయం, ధర్మమే కదా. వాళ్లకు కేటాయించినటువంటిది, వాళ్లకు విడుదల చేసినటువంటి నోటిఫికేషన్ ఆ విద్యార్థి యువతకి వాళ్ళకే కేటాయించాలి. ఇది కాకుండా మిగతా డిగ్రీలు సంపాదించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు గనక ఈ ఉద్యోగాలు ఇస్తే కాంగ్రెస్ పార్టీ ఇవ్వాలి. ప్రతి ఒక్కరికి ఉద్యోగాల కోసమే కాంగ్రెస్ పార్టీ కోరుతుంది. ఇంకా ఉద్యోగాలు కల్పించండి, ఇంకా వాళ్ళకు కూడా బీటెక్ చదువుకునే వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇవ్వండి. మేము కొట్లాడేది అందుకోసమే.
వాళ్ళకి కేటాయించిన దాంట్లో వాళ్ళకి ఇవ్వండి. వీళ్ళకి ఇచ్చిన దాంట్లో 10,000లో అన్యాయం అయిపోయి వీళ్ళెందుకు ఇంకో 400 వాళ్ళకి ఇచ్చి 400 ఇస్తే ఆల్రెడీ 10,000 మంది ఈరోజు ఖాళీగా ఉన్నారు. ఆ పిల్లలు ఏం చేయాలో తోచక వాళ్ళు పోనీ బీటెక్ విద్యార్థులు ఎక్కడైనా ఉద్యోగం చేయొచ్చు, కానీ ఈ డిప్లొమా చేసిన వాళ్ళు వేరే ఉద్యోగాలకు అవకాశం లేదు, అందులో అప్లై చేసుకోవడానికి కూడా నాట్ అప్లికేబుల్ వీళ్ళు. మరి అలాంటి వాళ్ళకు కల్పించిన దాంట్లో వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాల్సినటువంటి బాధ్యత అవసరం కూడా ప్రభుత్వం ఉంది. మేము కాంగ్రెస్ పార్టీ తరఫున నేను ఇక్కడ గాంధీ భవన్లో ఉండగా పాపం వీళ్ళందరినీ చూసి నేను బాధపడుతూ వాళ్ళ తరఫు నుంచి నేను మాట్లాడుతున్నా. ఈరోజు వాళ్ళకి కల్పించిన అవకాశం వాళ్ళకే కేటాయించాలి. లేదా అంటారా, డెఫినెట్గా వాళ్లకు బీటెక్ చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాల కోసం మేము ఎట్లా కొట్లాడతాం, అదే పరంపరగా వీళ్ళకి రావాల్సిన 833 ఉద్యోగాల భర్తీ వీళ్ళకి చేసి తీరాల్సిందే, చెయ్యాల్సిందే. ఇది కాంగ్రెస్ పార్టీ డిమాండ్ అని నేను ఈ తెలంగాణ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ వీళ్ళందరి యువత తరఫు నుంచి వీళ్ళు తప్పుదారి పట్టకుండా వీళ్లకు భవిష్యత్తు కలిగించాలి, వీళ్ళకు ఉపాధి కల్పించే అవకాశంగా ఇంకా కావాలంటే ఇంకో 1000 ఉద్యోగాలు ఎక్స్ట్రా కల్పించు కేసీఆర్, కానీ వీళ్ళకి అన్యాయం చెయ్యొద్దు అని నేను డిమాండ్ చేస్తూ హెచ్చరిస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.